కరీంనగర్లో హోలీ సంబరాలు అంబరానంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కరీంనగర్లోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. హోలీ అంతా కూడా చిన్న పెద్ద అంతా కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా కొంత బయట సందడి తగ్గినప్పటికీ పోలీస్ హెడ్ క్వార్టర్లో కానీ లేదా మేయర్ క్యాంప్ కార్యాలయంలో కానీ కొన్ని చోట్ల ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఈ హోలీ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈసారి కొంత ఎన్నికల కోడ్ కనిపిస్తోంది. అయినా ఎలా ఉంది హోలీ సంబరాలు? పండుగ ముందు జనరల్గా ఎవరు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోరు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ పండుగ ఎక్కడ ఆంక్షలు విధించలేదు కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగానే జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నారు మా మున్సిపల్ కార్మికులు కావచ్చు, మా వాడ పెద్దలు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరం కూడా మరి కులాలు మతాలు అంతరాలు అన్నీ మర్చిపోయి జరుపుకునేటువంటి పండుగ ఈ హోలీ పండుగ. ఎందుకంటే రంగులు పూచుకొని మరి అందరం కూడా చాలా సంతోషంగా మరి పెద్ద వయసు వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి ఆడుకునేటువంటి ఏకైక పండుగ హోలీ పండుగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నాం. చాలా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఇదే ఉత్సాహంతో జరుపుకొని మరి రాబోయే భవిష్యత్తును ఒక అందమైన కళలు ఊహించుకొని రంగులమయంగా ఊహించుకొని రాబోయే రోజులు అందరి జీవితాలు రంగులమయంగా ఉండాలని ఆలోచన చేసుకుని జరుపుకునే పండుగ కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరుపుకుంటా ఉన్నాం. సో మీ చిన్నప్పుడు ఆట ఆడిన హోలీకి ఇప్పటి మీరు పొలిటీషియన్గా ఉన్నారు, ఇప్పటి హోలీకి తేడా ఏముంది? ఈ హోలీ ముందు పొలిటీషియన్స్ పనిచేయదు, ఏది పనిచేయదు, అందరం కూడా చిన్నపిల్లలాగా మారిపోయి మరి గత 30-40 సంవత్సరాల కింద ఏ విధంగా ఆడుకున్నాము అదేవిధంగా హోలీ మాత్రం ఆడుకుంటాం. మిగతా పండుగలప్పుడు కొంత ఈ ఇబ్బందులు వచ్చినా కూడా ఈ హోలీ అప్పుడు మాత్రం ఏ పొజిషన్లు కానీ ఏ అంతరాలు కానీ ఏ అంతస్తులు కానీ అడ్డు రానటువంటి పండుగ హోలీ పండుగ కాబట్టి ఎక్కడ తేడా లేదు. అందరం మా మున్సిపల్ కార్మికులు కావచ్చు లేకపోతే మా పెద్దలందరూ కావచ్చు అందరం కూడా చాలా సంతోషంగా ఇంత ఉత్సాహంగా జరుపుకున్న పండుగ. అందరూ కూడా ఇదే ఉత్సాహంతో జరుపుకుని భవిష్యత్తును కూడా ఇంత ఉత్సాహంగా రంగులమయంగా ఊహించుకోవాలని చెప్పి కోరుతాను. బాల్యంలో ఎక్కువ ఎంజాయ్ చేశారా? బాల్యంలో హోలీ వస్తుందంటే 3-4 రోజుల ముందు ప్రిపరేషన్ ఉంటుండే, 4 రోజుల ముందు ప్రిపరేషన్ ఉంటుండే. హోలీ పండుగ ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎక్కడ దావతులు చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుండే. ఇప్పుడు జీవితం అంతా కూడా బిజీగా ఉంటుంది కాబట్టి ఈ పండుగ రోజు మాత్రం అన్ని మరిచిపోయి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ మధుర స్మృతులతోటి మళ్ళీ రాబోయే హోలీకి ఎప్పుడు వస్తా, రాబోయే పండుగలు ఎప్పుడు వస్తాయన్న ఆలోచనతో మాత్రమే ఉంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా కరీంనగర్లో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హ్యాపీ హోలీ సార్. ఎలా జరుపుకుంటున్నారు హోలీ? చాలా బాగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అందరితో పాటు చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. హోలీ సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పుడు కూడా కలిసారా? చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వీళ్ళందరూ కలిసి చాలా గొప్పగా జరుపుకుంటున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఈ కాలనీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఉన్న కాలనీ అంతా కూడా చిన్నపిల్లలతో సందడిగా మారింది. ఎయిర్ గన్, వాటర్ గన్, కలర్ గన్స్తో పిల్లలు సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాలనీ అంతా కూడా చాలా సందడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్నప్పుడు మీరు హోలీ ఆడుకున్నారా? ఏమనిపిస్తోంది? ఫ్రెండ్స్ అందరు ఉన్నారా? ఉన్నారు. ఎప్పటి నుంచి ఆడుతున్నారు? చిన్నప్పటికెళ్ళి. చాలా జాలీగా ఉందా? 9కి ఆడుతున్నాం. సో పిల్లలంతా కూడా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలా మంది మీడియా మిత్రులు కూడా హోలీ సంబరాల్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ ఈ హోలీ సంబరాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జీవితం రంగులమయం కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుతున్న ఈ హోలీ సంబరాలు కరీంనగర్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే కేరింతలతో కాలనీలో డ్యాన్సులు చేస్తూ రంగులు పూసుకుంటూ ఆనందోత్సవాల మధ్య ఈ హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు. కరీంనగర్ నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్.